ఏం చెంటి పిల్లోడు ఆడిపోయి ఇన్ని రోజులు? మా ఊరు పెద్దాపురం. అది నేను కృష్ణగారి పార్క్ అంటే నాకు చాలా ఇష్టం అబ్బా. ఈ కృష్ణగారి పార్క్ ఎందుకు వదిలేశారంటే చాలా బాధగా ఉందబ్బా. ఎందుకంటే కృష్ణగారి పార్క్ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నా పేరు మహేష్. కృష్ణకాంత్ పార్క్ అంటే నాకు ప్రాణం, నాకు చాలా చాలా ప్రాణం. లోపల ఏమన్నా జరుగుతుంటాయా? అంటే చాలా బాగా జరుగుతాయి, రకరకాల బ్యాటింగ్ జరుగుతుంటాయి. నాకు చాలా ఇష్టం కృష్ణగారి పార్క్, అందుకే చాలా చాలా ఇష్టం. కానీ ఈ డైలాగ్ పాలు తాగుతా ఆడదని రాయించుకున్నాను. ఈ డైలాగ్ అంటే నా పేరు మహేష్, ఊర్లో సురేష్. నన్ను అన్నగాని అంకుల్ గాని తాతయ్య గాని అందరు నేను అన్న తాతయ్య అంకులన్నీ నేను అనొచ్చు, నన్ను మాత్రం అనకూడదు. అయితే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా ఇలా రారా చంటి కూరడని అని పిలవాలా. అందరూ నన్ను ఒరే యారా అని పిలవాలా. నాకు ఇష్టం అబ్బా, నాకు ఇష్టం. ఒరే యారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా ఇలా రారా చంటి కూరడా అని పిలవాలా. మాది పెద్దాపురం. హైదరాబాద్ ఎందుకు వచ్చావు? సినిమాలో హీరో కావాలని, నేను జబర్దస్త్లోకి వెళ్ళాలని, నేను సినిమాలో హీరో కావాలా, నేను జబర్దస్త్లోకి వెళ్ళాలి, బిగ్ బాస్లోకి వెళ్ళాలా. అందరూ సినిమాలో హీరో అయితే యారా చంటి కూరడా యారా ఏం చేస్తున్నావరా ఇలా రారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా అనాలా. అయితే సినిమాలో ఛాన్స్ నీకు ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు నీకు? అసలు సినిమాలో నేను ఎవరిని, ఈ సినిమాలో హీరో కావాలా. వచ్చు, పాటలు వచ్చు, యాక్టింగ్ చేయడం వచ్చు. ఒక ఆయన ఉన్నాడు కదా డాక్టర్ కులు సాయి శంకర్. ఫస్ట్ మెడికల్ కాడికి వెళ్ళి ఒక బేబీ సబ్ అడిగాను. బేబీ సబ్ ఎవరికి నాకేనా అన్నాను. నాకంటే మరి సాయి శంకరే నన్ను ఫుల్గా ప్రేమ చేసిండు. అయినా గుండుమల త్రినేతర నన్ను బండి మీద ఎక్కించుకుని శ్రీశైలం తీసుకెళ్ళాడు. అయినా నా లెవెలు నరేంద్ర మోడీకి వెళ్ళాలి. ఇండియా మొత్తం, ప్రపంచం మొత్తం తెలియాలి నేను చండుకూరనని. అందుకే పేపర్లో ఏంటబ్బా నీ చండుకూరనని. నేను ఎవరిని? పాట పాడు. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుందా, పెదవుల్లో ఈ ప్రేమ మనస ఓ మనస ఇది కలవరమా తొలి ప్రేమ. గుండెల్లో ఏ ప్రేమ పువ్వులో ఉన్నది, నీ నవ్వులో ఉన్నది, నన్నిలా మార్చుకోవాలని పరవానే గుండెల్లో. ఈ పాటకి నువ్వే డాన్స్ చేస్తే హీరోయిన్ ఎవరు కావాలి నీకు? ఈ హీరోయిన్ నాకు. ఈ పాటకి నీ పక్కన హీరోయిన్ ఎవరు కావాలి? హీరోయిన్ ఎవరు కావాలా? కుంభమేళకెళ్ళ పూసలమ్ముకున్న నాకు మోనాలిసా కావాలి. నాకు మోనాలిసా కావాలి. తెలుగు రాదు లేదా అనుష్క కావాలి. అనుష్క లేదా త్రిషాని, మళ్ళీ ఏమో శార్మన్, మరి రంభ, మళ్ళీ శ్రీయ కావాలి. నాకు ఒకళ్ళ పేరు చెప్పండి, ఇంతమంది పేర్లు అయితే నాకు ఒకళ్ళ పేరు అంటే చెప్పనా, లేదా శ్రీ అంటే లేదంటే అనుష్క. నీ కళ్ళు అనుష్క అంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకోరు. మళ్ళీ నేను ఆవిడతో యాచాలబ్బా, ప్రభాస్ ఫ్యాన్స్ ఒప్పుకోరు అసలు. తీసే ఆ పేరు తీసే అబ్బా. మరి నేను ఒక సినిమాలో హీరో అయితే నేను అనుష్కతో చేయాలని. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు ఉండాలి? నీ సినిమా రాజమౌళి గారు ఉండాలా. రాజమౌళి గారికి రాజమౌళి. ఇదిగో మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే కొడతారు ఇప్పుడు, అసలుకే వేడి మీద ఉన్నారు. అయ్యా నీ సినిమాలో హీరో కావాలబ్బా. నేను హీరో కావాలి. నేను అది కాకుండా ఇంకోటి చెప్పు. రాజమౌళి గారు బిజీగా ఉన్నారు. అయితే ఈయన అనిల్ రావుపూడి గారు. అనిల్ రావు మెగా ఫ్యాన్స్. అయ్యా గోదావరి గట్టు మీద రామచిలకాలే మెగా ఫ్యాన్స్ బుడ్డి మీద. అసలు పెద్ద సినిమాతో ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా? ఇంకో పేరు పూరి జగన్నాథ్. ఆయన ఇప్పుడు విజయ్ సేతుపతితో బిచ్చగాడని సినిమా చేస్తున్నాడు. అయ్యా నీ సినిమాలో హీరో కావాలబ్బా. సినిమాలో హీరో కావాలబ్బా. నేను ఒకసారి రిక్వెస్ట్ పెట్టు పూరి జగన్నాథ్ గారికి జై. అది గలగల పాడుతున్న గోదారిలా, జల పాడు కన్నీరలా, నా కూసమై నువ్వగా కన్నీరు నా వెందుకాయిగా. పోకిరి 2 తీస్తే నీ పేరు పెట్టి పూరి జగన్నాథ్ గారు నువ్వు హీరోగా పెట్టి పోకిరి 2 సినిమా తీస్తే అదిరిపోద్ది. తీయాలి కదా మరి, తీయాలా. మరి హీరోయిన్ గా ఇప్పుడు ఎవరు పెట్టాలి ఆ సినిమాలో? హీరోయిన్ ఎవరు పెట్టాలంటే కాజుల. ఇప్పుడు కాజుల ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. మళ్ళీ వాళ్ళు అయ్యా నేను ఎవరిని సండుకోరండి. కాజుల ఫ్యాన్స్ ఊరుకోరు. తమన్నా పెడితే విలన్ ఎవరు కావాలి? కుమారన్న విలను. పొట్టిస్తారు ఎవరు?
స్టోరీ కొట్టేశాను తోరి పెడతాం అబ్బా. స్టోరీ ఎలాంటి స్టోరీ ఉండాలి? తోరి అంటూ బ్రహ్మానంద తోరి ఉండాలి, కామెడీ ఉండాలి, బ్రహ్మానందం ఆలిగాడు అన్ని ఉండాలా. కానీ మా చిన్న ఇప్పుడు నువ్వు కామెడీ చేస్తావు కదా, ఇంకెందుకు మళ్ళీ బ్రహ్మానందం? చేస్తాను కానీ కామెడీ చేస్తాను, సినిమాలో డాన్స్ చేస్తాను, అన్ని చేస్తాను నేను. ఫైట్లు చేస్తాను, హు హా హు హా అని చేస్తాను, అన్ని చేస్తాను నేను. కానీ ఫైట్లు చేస్తే సూపర్ రా, చాలా బాగా చేసేవరా, చాలా బాగా చేసేవరా అనాలా. ఇలా రారా గాడిద యారా అనాలా. తాతయ్య అనకూడదు. మరి ప్రొడ్యూసర్ ఎవరిని తెచ్చుకుంటావు? మరి చంటకూరోడా అని పిలవాలి. ఎవరిని తెచ్చుకుంటావు? ప్రొడ్యూసర్ గా ఎవరిని తెచ్చుకుంటావు? మరి నువ్వు వీళ్ళందరూ ఓకే, పూరి జగన్నాథ్ గారు ఓకే, అయితే ఎవరు ప్రొడ్యూసర్ గా నీకు ఎవరు కావాలి? ప్రొడ్యూసర్ నువ్వెవరిని తెచ్చుకుంటావు? డబ్బులు ఎంత నీ దగ్గర? డబ్బులు సినిమాలు చేయాలబ్బా. డబ్బులు ఎంత ఉంది బయటిది? డబ్బులు అంటే ఒక బిల్డింగ్ లో చెప్పనా, కష్టపడుతున్నానబ్బా. బిల్డింగ్ లో కారు దుడుతున్నాను, సీనుగోడు ఇంట్లో పని చేస్తున్నాను. ఏంటి ఇప్పుడు నువ్వు కార్లు దుడిచి సినిమాలో హీరో అయ్యి కష్టపడుతున్నాను, హోటల్లో పని చేస్తా, కారు దుడిచి కష్టపడి సినిమాలో హీరోని అయిపోవాలని. ఏంది వాళ్ళు వచ్చినప్పుడు దేవుడిని ముఖ్యమైంది. ఈ రోజు సినిమాలో హీరో కావాలని వెంకటస్వామికి దండం పెట్టాను నేను. వెంకటేశ్వరస్వామికి శనివారం కదా, సినిమాలో హీరో కావాలని ఎప్పటి నుంచో చాలా కష్టపడుతున్నాను. కానీ నన్ను పడుచుకోవట్లేదు. మా అమ్మ నాన్న చనిపోయారబ్బా, చిన్నప్పుడు చనిపోరు. అన్నదమ్ముళ్ళు ఎవరు లేరు. ఎవరు లేకపోతే అక్కజల్లు కూడా నాకు ఎవరు లేరు. నాకు అక్కజల్లు అంతా నాకు దేవుడి దిక్కు ముక్కు లేని వాడికి దేవుడి దిక్కు పెళ్ళి అవ్వలేదు. నేను ఎవరిని చండుకోరండి ఎవరు లేరు. అమ్మాయిలు కూడా నన్ను మోసం చేశారు. 100 మంది. ఒక అమ్మాయి పేరు సిరీస, సాధన సిరీస, అంతమంది నన్ను మోసం చేశారు. ఓ సిరీస నన్ను ఎంతో లవ్ చేసావే సిరీస, ఓ సిరీస నన్ను ఎంతో పని చేసావే సిరీస, ఓ సిరీస. కానీ అమ్మాయిలు మోసం చేశారు అబ్బా. అమ్మాయిల వల్ల నేను పిక్చర్ అయిపోయాను. అమ్మాయిల వల్ల నేను పిక్చర్ అయిపోయాను. ఏంటి ఇప్పుడు ఎన్ని దేనికి సినిమాలో యాక్ట్ చేయడానికి, ఎన్ని దేనికి ఫేమస్ అవడానికి, లేదా బిగ్ బాస్ వెళ్ళడానికా? ఇవన్నీ ఫేమస్ కోసమే, ఇవన్నీ రాయించుకున్నది. ఇప్పుడు ఫేమస్ అయ్యావు, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేమస్ అయ్యావు, నువ్వు సెలబ్రిటీ అయ్యావు, ఏందంటావు? అయితే ఇంకా ఉండుకొలిది పుల్లిగా ఫేమస్ అయిపోయి సినిమాలో హీరో కావాలి నేను. అయ్యా పేదవాళ్ళకి లేని వాళ్ళకి మా ఊరు తిండి. మరి డబ్బున్న అందరికీ తిండి ఉంది, మరి లేని వాళ్ళకి తిండి ఎందుకు ఉండలేదు? లేని వాళ్ళకి తిండి లేదు. నాన్ వెజ్ గారు మీ నెత్తి మీద ఎంటుకుని రావాలని ఒక ఐఫోన్ కొనిపించండి అయ్యా, ఒక ఐఫోన్ కొనివ్వండి నాన్ వెజ్ గారు, నేను మీ చండుకోరండి. అయితే మరి మన నిన్ను పూరి జగన్నాథ్ గారు రీచ్ అవ్వాలంటే మరి నీ అడ్రస్ చెప్పు, ఎక్కడ రావాలి? అయ్యా నేను కృష్ణానగర్లో ఇన్ననగర్లో వాచ్మెన్గా ఉంటానయ్యా, కారు తుడుతానయ్యా, నేను సీనుకోడు బిల్డింగ్లో ఉంటానయ్యా. నేను నా కోసం రండయ్యా నీ చండుకోరండి నేను. నాకు చాలా బాధపడుతున్నాయ్యా. అయ్యా పూరి జగన్నాథ్ గారు నమస్తే అండి, నా పేరు ఇదండి అట్లా చెప్పాలి నీట్గా. అయ్యా నమస్కారం పూరి జగన్నాథ్ గారు, నా పేరు మహేష్ అయ్యా, నేను కృష్ణానగర్లో వాచ్మెన్ పనిచేస్తాను. నేను నీ సినిమాలో హీరో కావాలి, సినిమాలో హీరో అవ్వాలని వచ్చానయ్యా. మీరు ఏం చెప్పినా వింటానయ్యా. మీరే నాకు దేవుళ్ళయ్యా. మీరే నాకు దేవుళ్ళయ్యా. పూరి జగన్నాథ్ గారు నేను మీ చడుకోరండి.